చేయవలసిన పని అయితే అది కాదు. అంటే యాక్టివ్ అపోజిషన్ అనే టోన్లో ఉన్నాడు ఆయన. ప్రొడక్టివ్ అపోజిషన్గా మారాల్సిన అవసరం ఉంది అని ఆయన శ్రేయోభిలాషులు చెప్తున్నారు. కానీ ఆయన సీరియస్గా వినటం లేదు అనేది అర్థమవుతోంది. ప్రొడక్టివ్ అపోజిషన్ అంటే ఆయన వరద ముంపు రాగానే ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి తన యంత్రాంగంతో రోడ్డు మీదకి వచ్చేసి ఉండాల్సింది. వచ్చి సహాయక చర్యలు తన పార్టీ వైపు నుంచి ప్రారంభించి ఉండాల్సింది. తనే శిబిరాలు ఏర్పాటు చేసి ఉండాల్సింది. దాని తాలూకా అప్రిసియేషన్ డెఫినెట్గా వచ్చి ఉండేది. ప్రభుత్వం మీద విమర్శలు అనేది తను పార్టిసిపేషన్తో ఒక హక్కు సాధించి ఆ హక్కుతో గనక విమర్శలు చేస్తుంటే దాని తాలూకా ప్రభావం చాలా ఎక్కువ ఉండేది. అది చేయలేదు జగన్మోహన్ రెడ్డి అనేది ఆయన మీద నాకు పర్సనల్గా ఉన్న ఎలిగేషన్. అయితే జగన్ ఎలా సహనం కోల్పోయాడు అని అంటున్నారు. నిన్న ఆయన అంటే జనాన్ని వదిలేసి కనీసం తన క్యాడర్నైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన జైలుకు వెళ్ళి పరామర్శిస్తున్నాడు. జైలుకు వెళ్ళి పరామర్శించడం అనేది జనరల్గా ఎవరు పెట్టుకోరు. కానీ ఈయన కొంచెం భిన్నంగా వ్యవహరిస్తూ వెళ్ళి కలిసి మాట్లాడుతున్నాడు, వాళ్ళకు ఓదార్పు కలిగిస్తున్నాడు. ఈ కలిగించే క్రమంలో కొంచెం ఓవర్ స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నాడు ఆయన. ఈ ఓవర్ స్టేట్మెంట్స్లో ప్రధానంగా మీ అధికారం ఉంది కాబట్టి మీరు ఈ అరెస్టులు చేస్తున్నారు, రేపు మేము అధికారంలోకి వస్తాం అంటే మేము అరెస్టులు చేస్తాం అనేది ఆ వాక్యం కంప్లీట్ సెన్స్. అవును. సో మీరు అరెస్టులు చేయండి, మేము చేస్తాం. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మీరు అరెస్టులు చేయండి, మేము జైల్లోకి వెళ్ళిపోతాం. మేము అధికారంలోకి వచ్చినప్పుడు మీరు జైల్లోకి వెళ్ళిపోండి అన్న టోన్లో మాట్లాడుతున్నాడు ఆయన. ఒక పక్క జనాలు ఇంకా సఫర్ అవుతున్నారు. వరద ప్రభావం తగ్గి ఉండొచ్చేమో కానీ జనాలు కష్టాలు ఇంకా తీరలా పూర్తిగా. రకరకాల కష్టాలు ఉన్నాయి వాళ్ళకి. ఇళ్ళు దెబ్బతినటం మాత్రమే కాదు, ఇంట్లో వస్తువులు దెబ్బతిని కష్టాల్లో ఉన్నారు వాళ్ళు. కనీసం పనికి వెళ్ళేటువంటి పరికరాలు కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి. అంటే స్కూటర్లు, బైకులు లాంటివి కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది అక్కడ. సో ఈ రీహాబిలిటేషన్కి సంబంధించిన యాక్టివిటీలో తన శక్తులతో తాను కూడా దిగి పని చేయటం ద్వారా ఒక హక్కు సాధించుకోవడం జరుగుతుందనే విషయం మర్చిపోతున్నాడు ఆయన. మర్చిపోయి ఈ విమర్శల పర్వానికి తెరెత్తుతున్నాడు. వాళ్ళు కూడా ఇతన్ని టార్గెట్ చేసే దాడి చేస్తున్నారు. 2 బోట్లతో ప్రకాశం బ్యారేజ్ కూల్చివేయటం సాధ్యమవుతుందా, అలాంటి కుట్ర పన్నారా నిజంగానే? దానికి సంబంధించి ఒక కమిటీ వేయాలి కదా. ముందు అనుమానం వచ్చింది, ఓకే. అనుమానం రాగానే ఒక కమిటీ వేసి అధికారికంగా ఒక రిపోర్టు వెల్లడించి ఆ రిపోర్ట్ ఆధారంగా కదా మీరు అరెస్టులు చేయవలసింది. వేగ్గా ఎలా అరెస్టులు చేసేస్తారు అని ఎవరో కోసం చేయట్లా. అదొక విచిత్రమైన కండిషను. అది నడుస్తోంది అక్కడ. కేసు బుక్ అయింది ఆల్రెడీ. పైగా వాళ్ళ మీద రాజద్రోహ నేరం పెడతామని హోంమంత్రి గారు ఒక ప్రముఖ ప్రకటన వెలువరించారు అక్కడ, అనిత గారు. ఇలాంటి రకరకాల గందరగోళాలు ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి విస్పరింగ్ క్యాంపెయిన్ అనేది, పుకారు యుద్ధము అనేది ఇప్పటికీ తెలుగుదేశం కూటమి చేస్తోంది. ఓకే. రోజుకొక పుకారు పుట్టిస్తోంది. అతను లండన్ పారిపోతున్నాడు, అందుకోసమే పాస్పోర్ట్ రెన్యువల్ యుద్ధం చేస్తున్నాడు అనేది ఒక ప్రచారం ఒకరోజు. అవును. రెండో రోజు అతను కాంగ్రెస్లో కలిసిపోతున్నాడు, యలహంక ప్యాలెస్లో ఎవరెవరినో కలుస్తున్నాడు, అయిపోయింది అంతా సెటిల్మెంట్ అయిపోయింది అని ఒకరోజు. ఇలా ప్రతిరోజు రోజుకొక పుకారే. ఈ పుకారులో భాగంగానే ఆయన వరద బాధితులను కలవట్లేదు అని మాట్లాడుతున్నారు. కానీ ఆయన కలిశాడు, 2 సార్లు వచ్చాడు. అయితే తన ప్రజెన్స్ ఉండాల్సినంతగా లేదు అనేది వాస్తవం. అది వాళ్ళే ఫీల్ అవుతున్నారు. వైఎస్ఆర్సీపీకి అది ఆ పార్టీ బాగుండాలని కోరుకుంటున్నటువంటి శ్రేయోభిలాషులు కొంతమంది బహిరంగంగా వేరువేరు ప్లాట్ఫామ్స్ మీద తమ అభిప్రాయాలు రాస్తున్నారు. వాళ్ళు ఆ రాస్తున్న వాళ్ళందరూ కూడా ముక్తకంఠంతో చెబుతోంది. ఆయన కొత్త సలహాదారుని ఎవరో పెట్టుకుంటున్న సందర్భంలో కూడా చాలామంది వ్యాఖ్యానించింది ఏంటంటే, ఇది కాదు, మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి సలహాలు పొందండి,
పొంది ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చేయటం ద్వారా తిరిగి వాళ్ళ హృదయాలు గెలుచుకోండి. ఆ అవకాశం ఉంది మీకు. వాళ్ళు మీకు ఆ అవకాశం కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళేమీ కూటమి వైపు కొట్టుకుపోయి లేరు అని చెప్తున్నారు. అది కొంచెం పట్టించుకోవాలి ఆయన. పట్టించుకోవడం లేదనే బాధ ఉంది చాలామందిలో. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం మారాలి. మారి ఆయన యాక్టివ్ అపోజిషన్ అనే టోన్ నుంచి ప్రొడక్టివ్ అపోజిషన్ వైపు తిరిగి, యాక్టివ్ అపోజిషన్ అంటే ప్రభుత్వం చేసినటువంటి ప్రతి నిర్ణయం మీద దాడి చేయటం, ప్రతి పని మీద అదే యాక్టివిటీగా మారిపోతుంది. అది కాదు చేయవలసింది. తను ఏం చేయాలో, తన పని ఏమిటో తను చేయాలి. గతంలో అలా చేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో అంటే చంద్రబాబు నాయుడు మొదలుపెట్టాడు ఈ యాక్టివ్ అపోజిషన్ అనే కాన్సెప్ట్. దాన్ని జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నాడు. ఓకే, ఇది కాదు చేయవలసింది. కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రొడక్టివ్గానే వ్యవహరించేది ఉమ్మడి రాష్ట్రంలో. ఆ రోజులు ఒక్కసారి నెమరేసుకోవాలి. స్నో వైట్ భూముల్లో రైతులను గెంటేసినప్పుడు రాజశేఖర రెడ్డి ఎలా బిహేవ్ చేశాడు అనేది తెలుసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి రైతులను రిహాబిలిటేట్ చేయడానికి అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీ చేసిన యాక్టివిటీ ఏంటనేది ఒక్కసారి వెళ్ళి చూస్తే ఆ జనాలు చెప్తారు, తెలుస్తుంది. అవి చేయటం ద్వారా ఆయన ఆ రోజున జనాల హృదయాలు గెలుచుకోగలిగాడు. అది చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. అది మానేసి ఇంకేదో చేస్తున్నాడు ఆయన. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా తనదైన పద్ధతిలో ఇప్పుడు లోకేష్ అలా ట్వీట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే విజయవాడని హంసల దీవి దాకా ముంచేయాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే కృష్ణానది సముద్రంలో కలిసేదాకా ఉన్నటువంటి ప్రదేశం మొత్తాన్ని జలమయం చేసి జనాలందరినీ చంపేయటం కోసం కుట్ర పన్నాడు జగన్మోహన్ రెడ్డి అని ట్వీట్ చేశాడు ఆయన. ఆ లెవెల్ ట్వీట్ చేయక్కర్రా. మీరు గెలిచేశారు, అవతల పార్టీని 11 స్థానాలకి దింపేశారు అనేటువంటి ధైర్యం కనబట్టలేదు వాళ్ళల్లో. అంటే శత్రువుని గెలిచామనే ధైర్యం కనబట్టలేదు. ఒక పాత సామెత ఉంటుంది, పిరికివాడి కంటే క్రూరుడు ఉండడని. ఇప్పటికీ వీళ్ళ క్రూరత్వం చూస్తుంటే వీళ్ళల్లో పిరికితనం ఉందేమో అనిపిస్తుంది, అనుమానం వస్తుంది. అలా ఉంది కండిషన్. అందుకని కొంచెం ఆ పిరికి ప్రకటనలు మానేయాలి. అలాగే చంద్రబాబు గారు అమరావతిలో పాతేస్తా అన్నాడు. అది కూడా పెద్ద స్టేట్మెంటే. అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన. ఇంకొంచెం హుందాగా వ్యవహరించవచ్చు. సో వాళ్ళు తప్పులు చేస్తున్నారు, ఈయన తప్పులు చేస్తున్నారు. ఇద్దరూ జనాన్ని వదిలి సాము చేసే కార్యక్రమం ఇద్దరూ చేస్తున్నారు. వీరు ఎక్కువ, వారు తక్కువ కాదు. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈ వెసులుబాటును వినియోగించుకుని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు జనాలను వేధిస్తున్నారు. అంటే సహాయ చర్యలన్నీ కూడా యాక్సెస్